ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 8, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన ప్రజలు అంటే ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, అంటే నా సొత్తైన జనులవుదురు అని దేవుడు వారికి చెప్తూ ఉన్నారు. దేవుడు ఆశించింది ఏంటంటే, వారికి చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి వారు దేవునికి లోబడాలి, దేవుణ్ణి గుర్తించాలి. దేవుడు ఆయన సమస్తమును వారు చేయగలిగారు అని వారు గుర్తించుకొని వారి తరము తర్వాత తరములు వారికి వారు ప్రకటించాలి అనేది దేవుడు కోరుకున్నారు. అందుకే నేను మీకు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించాను, రప్పించాను. మీ ముందు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యమును జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సంతానము వారికి తెలియపరచాలి అనేటట్లు కొన్ని విషయాలు వారికి చెప్పడం మనం చూస్తాము. అవన్నిటిని కూడా వారు పాటించాలి. అయితే కొన్ని సమయాల్లో వారు దేవుని మాటను ధిక్కరించటం వలన, దేవునికి లోబడకపోవటం వలన ఆయన మనలాంటి అంటే అన్య జనులలో నుండి తన యొక్క సత్కార్యములు చేయుటకు, తనను మహిమపరచుటకు, ఆయన యొక్క ఉద్దేశములు నెరవేర్చుకున్నటకు మనలాంటి వారిని తన సొంత కుమారుని యొక్క త్యాగము ద్వారా, అర్పణము ద్వారా మనల్ని దక్కించుకున్నట్లుగా, మనల్ని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు మాట్లాడతారు. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్కార్యములు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని దుర్నీతి నుండి విడిపించి ఆయన యొక్క సత్కార్యములు చేయటానికి మన కోసము, మనల్ని పవిత్రపరచటం కోసము ఆయన యొక్క త్యాగము మనము చూస్తున్నాం. ఈరోజు దేవునికి సొత్తైన ప్రజలు అయ్యాము అంటే, దేవుని వారసులము అయ్యాము అంటే దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగమే. ఆయన తను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా, మన పాపములకు బదులుగా మనలను పవిత్రపరచడానికి ఆయన మరణించిన సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజునైన యాజక సమూహమునై పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని దేవుడు మన కోసం చెప్తున్నారు. నిజమే కదా. ఈరోజు మనము ఆ యొక్క వారసత్వాన్ని పొందుకున్నామంటే దేవుడు మన కోసం చేసిన త్యాగమే. ఈరోజు ఆయన పనిని మన ద్వారా చేయించుకోవాలని మన పితరులకు చెప్పినటువంటి విషయమే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో మీ ముందు నేను చేసినటువంటి అద్భుత కార్యాలు అనేవి తరతరాలుకి మీరు ప్రకటించాలి అని చెప్పిన వారు ధిక్కరించారు గనుక, దేవుని మాటకు అవిధేయులయ్యారు గనుక, మనము ఆ పనిని పూనుకోవడానికి, మన కోసం సిద్ధపరిచిన సత్కార్యములు మనం చేయటం కోసం మనల్ని పవిత్రపరిచి మనల్ని ఆయన సొత్తైన జనులుగా, తన వారసులుగా, జీవానికి మనల్ని నడిపించే సాధనాలుగా చేసుకుని ఉన్నారు గనుక, అలాంటి పనిపాట్లలో మనందరమే నిమగ్నమైంది దేవుని మహిమార్థమైన నామానికి ఘనత తేవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.